చెప్పు ఎట్లా చేద్దాం చెప్పు. ఇప్పుడు మనం వాడేమో వస్తా వస్తా అని చెప్పినాడు మొన్న. వాడు రాకపోని వాడు ఉమ్, చచ్చిపోయిండని న్యూస్ వస్తే సరిపోతుంది, పోతుంది ఆ, ఒకటి. ఇలా ఇప్పుడు ఒక 5 మంది ఉన్నారు, 5 మంది చచ్చిపోతే అందరు డబ్బులు వదిలేసుకుంటారు. క్లారిటీ ఆ, ఉంటే పిల్లలు సేఫ్ అవుతారు. పెళ్లిలు కాని వాళ్ళు ఉంటే వాడు ఫ్యామిలీ సేఫ్ అవుతుంది, పెళ్లిలైన వాళ్ళు ఉంటే భార్య పిల్లలు ఉంటే వాళ్ళు సేఫ్ అవుతారు. ఇచ్చినోడు మునిగిపోతాడు, నాశనం అవుతాడు. ఎట్లా చేద్దాం? ఎట్లా చేయాలన్నా మనం వసూలు చేయాలి కదన్న అది. ఎవరికైనా ఎట్లా చేద్దాం, వసూలు ఎట్లా చేద్దాం? అదే ఇప్పుడు 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 సిమెంట్ అయినా మాట్లాడుతున్నాడు కదా, మీరెవరు మీరు డబ్బులు ఇచ్చింది ఆయన 5.5 కోటి ఇచ్చింది అయితే ఒప్పుకున్నాడు. 5.5 కోట్లు 5.5 కోట్లు ఇచ్చిరు, వానితో అవ్వట్లేదు. ఇప్పుడు వాడు నడిపిస్తా చేస్తా అంటే డబ్బులు ఏడికేం తెస్తారు, ఎవడిస్తాడు, ఎట్లకైనా నడిపిస్తారు. ఒకటి పాయింట్. ఇప్పుడైతే సత్యసార్ వాళ్ళ 3.5-4 కోట్లు సత్యసార్ పైసలు ఉన్నాయి అందులో. ఓకేనా? అవును ఉన్నాయి. మళ్ళీ ఎవరి డబ్బులు ఎవనయ్యా జాగిరని డబ్బులు తీసుకోరాడ పెట్టేసి మనం డబ్బులు ఇవ్వకుండా ఈ రకంగా ఇబ్బంది పెడితే ఎట్లా? ఇప్పుడు మనం మొన్న నుంచి మాట్లాడింది కూడా అదే కదా, రావాల్సిందే ఇక్కడ ఇక్కడ మొన్న వీళ్ళతో మాట్లాడింది కూడా, ఇక్కడ అన్న వాళ్ళతో మాట్లాడింది కూడా అదే మాట్లాడింది. నేను చెప్పేది క్లారిటీను. నువ్వు 3 days కు ముందు 4th డే రోజు నాతో మాట్లాడిను, మళ్ళీ ఈ రోజే లైన్ లోకి వచ్చినావు, ఇంకా మధ్యలో మాట్లాడలేవు నాతో. నీ కాల్ తీసుకో, నీ గ్రూప్ తీసుకో. నేను ఏదైనా మెసేజ్ చేస్తే ఎప్పుడో ఒకసారి నీకు, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు, నీవు ఆన్లైన్ లో జాబ్ చేస్తుండో కనుక నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేస్తావు, అంతకు మించి తర్వాత చేయవు. ఈ రోజు అందరు మీ ఇంట్లో కూర్చురు, నువ్వు రేపు వస్తే రేపటి దాకా ఉంటారు, ఎల్లుండి వస్తే ఎల్లుండి దాకా కూర్చుంటారు. అలా ఇద్దరు చచ్చిపోతారు. ఈ రోజు తగల పెట్టుకొని నువ్వేం చేస్తావు అని అడుగుతుండే. ఇంకా మల్లేశ్వర్ల భార్య వచ్చింది, తలగా పెట్టుకొని సస్తా అంటుంది. ఆమె ఇంకొకరు ఏం చేస్తావు? ఈ రోజు ఎమ్మెల్యే సాబ్ గేట వాళ్ళందరినీ పిలిపిస్తుండు. ఇక్కడ ఎవరితో చూడు, కెమెరా చూడు. అవును చూసాం అన్నని చూసాం. ఎవరు చెప్పు? అన్న మదన్న కలిసాం మొన్న. ఫస్ట్ అన్న దగ్గరికి పోయినాం. సీరియస్ ఉంది ఇది. పోయినాం కాదు, వర్క్ చాలా సీరియస్ ఉంది. ఆయన 5 కోట్లకు ఇంకా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ నాశనం చేస్తా అంటున్నాడు సత్య సార్. నా భూమి అమ్మినా సార్, నా మొత్తం ఇల్లు అమ్ముకొని అన్ని పెట్టిన వీళ్ళకు, ఇంకేమైనా ఉంటే అమ్మేసి వీళ్ళని నాశనం చేస్తానని ఆయన కూర్చుండు. మీతో మీ ఇంట్లో కూర్చురు, వీడియో కాల్ వాళ్ళకి మీ భార్యకి చేసి లైవ్ లో వీడియో కాల్ తీసుకుని ఎంతమంది కూర్చురో చూడు. మాట్లాడినా, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినా, జ్యోతి మేడంతో మాట్లాడినా, సంతోష్ తో మాట్లాడినా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, మనం ఏదైతే కట్టినామో మనకి ఇచ్చినారు, మీకు ఇచ్చినారు, నాకు ఇచ్చినారు. వాళ్ళు ఏమంటున్నారు అని పక్కకు పెడదాం, వాళ్ళని పక్కకు పెట్టు. వస్తాను కదా, రాలేవు. ఒకటి వారం లోపల వాళ్ళకి వస్తాను, కూర్చుని పెడతాను, అది లేదు. తోలుకొని వస్తాను, అది లేదు. ఇంకేం చేద్దాం అనుకున్నాం? అదే తిరిగినాం కదా, ఆ రోజు కూడా వచ్చి చెప్తాం కదా అన్న, ఇట్లా పోయినాం, మన దగ్గర పోయినాం, సిఐడి ఆఫీస్ దగ్గర 4 రోజులు ఉన్నాము, మళ్ళీ మన ఇంటికి పోయినాము. సిఐడి ఆఫీస్ రోజు గురువారం రోజు పోయినాం, ఒక రోజు. శుక్రవారం కూడా పోయినాం. శుక్రవారం పోయి మళ్ళా నాకు సాయంత్రం పూట నేను అన్న వాళ్ళ ఇంటికి వస్తుంటే నువ్వు పోలీస్ స్టేషన్ టర్నింగ్ లో రోడ్ కాడ కనిపించినావు నాకు. అవును, ఆ రోజు పోయిచ్చినాం. తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినావు నాకు? ఇంకా నువ్వు తర్వాత చెప్పినా శనివారం వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తాం కదా. అయిపోయింది. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర ఎక్కడ పోయింది మళ్ళా అది? అదే కాదు, శనివారం ఎప్పుడైతే ఉందో ఇంటికాడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 days వాళ్ళ దగ్గరనే వీళ్ళ దగ్గర ఉండేది. వీళ్ళ దగ్గర మాట్లాడకపోతే మన విష్ణువర్ధన్ రెడ్డి అన్నని అన్నకి తెలుసు అనుకుంటా, తన కర్నూలులో, అతని దగ్గరికి వచ్చినాం మేము. ఎవరిని? సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన్ని. ఇప్పుడు మళ్ళీ మీరు రేపేమన్నా వచ్చేస్తే కనుక రేపు అతన్ని వస్తాడా లేకుంటే ఇంకోటి చేస్తాడా? డోన్లో ఉన్న కేఈ ప్రభాకర్ దగ్గర మాట్లాడదామా అని కూర్చోబెట్టాలా? సిమెంట్ ఫ్యాక్టరీకి మొత్తం ఫీడప్ చేసి పెట్టారు. నాకు మొత్తం డబ్బులు తీసుకురా, మాట్లాడతా. ఏం డబ్బులు ఎవరు తేవాలి? ఏం తేవాలి అవి? అదే సిమెంట్ ఫ్యాక్టరీని ఇప్పుడు నీకు చెప్తున్నా నేను. సిమెంట్ ఫ్యాక్టరీని మధుగాన్ని గుర్తు పెట్టుకోను. మధుగాడు, భరత్, భార్య బండి శివ, హేమాకాంత్ రెడ్డి, అందరినీ ఇరికిస్తున్నా. నువ్వు ఫోన్ మాట్లాడకు, లేపకు, ఎవరు ఫోన్ లేపకు, స్విచ్ ఆఫ్ చేసుకో, వెళ్ళిపో. మీ ఆధార్ కార్డులు ఉన్నాయి, మీ పిల్లలు ఉన్నాయి, అన్ని ఆధార్ కార్డులు కలెక్ట్ చేసుకున్నాము. ఈ దేశం లేడికైనా ఈ రోజు ఫైనలైజ్ చేస్తున్నాడండి. ఇంతవరకు ఓపిక పట్టి
నేను ఎంత సేవ్ చేయాలి, వాళ్ళంతా వచ్చి అన్న నీ మాట మీద పోయినామన్నా ఇదే నా అన్న నీ న్యాయం అని అడుగు. మనం చేస్తున్నాం కదా, అనుకున్నావా? ఆ రోజు చేస్తున్నాం కదన్నా, తిరుగుతున్నాం కదా. ఉత్యారి మాటలు బంద్ చేయి. మనం చేస్తున్నాం అంటే నేను- నీ నీ- జీతగాడిని, మనం నీ కాదు. నౌకరునే నేను, ఆ, నేను నీ నౌకర్ని 60 నేను. లేదు మనం కాదు, మీరు మాట్లాడుతున్నారు అన్న, ఇట్లా పోతున్నా ఇట్లా పోతున్నా, మీకు అప్డేట్ ఇస్తున్నా కదన్నా. నేను వస్తే మనం చేస్తున్నాం అంటే నీ నౌకర్ని ఆహా, మనం అంటే మీరు ఏదో చెప్తున్నారో ఎడి పోయినారంటే మీకు అప్డేట్ ఇస్తున్నా కదా, ఇట్లా పోయినా వాళ్ళ దగ్గర పోయినా వీళ్ళ దగ్గర పోయినా అంటారని చెప్తున్నా. ఎంత గుద్ద పలుకుంటే రోజు తిరుగుతున్నావు బయట. ఒక్క రోజు తిరగాలంటేనే బయటికి వేస్తే 1000 రూపాయలు పెట్రోల్ 1500 కావాలని ఆలోచిస్తే నెల మంచి హైఫై హోటళ్లలో మంచి ఐటమ్ తో ఉంటున్నావు. ఎట్లుంది? వాడేమో మంగిలిని తెచ్చుకొని ఉంటాడు, నువ్వు ఇంకో దాన్ని. ఏడైంది మా పరిస్థితి? అన్న తెచ్చుకునేంత పరిస్థితిలో ఉంటున్నామన్న. లెవెల్ ఉంది, కమిషన్లు ఉన్నాయి, లెవెల్ ఉన్నది, కమిషన్లు ఉన్నవి. కమిషన్ లెక్కలన్నీ తీస్తా. నేను ఒకటే చెప్తున్నా, అన్న నువ్వు ఇమ్మీడియట్లీ అన్న ఆడ బైక్ మాట్లాడుకో. నీకు తిరుమలకేని కిందికి తిరుపతి నుండి 15 కిలోమీటర్లు రేణిగుంట, 4 గంటలకు ఫ్లైట్ ఉంది. అన్న. ఎక్కి 5 గంటలకు దిగుతావు, 6 గంటలకు వస్తావు. ఇది నువ్వు రేపు వస్తా అంటే నీ కర్మ. నీకు ఫోన్ చెయ్య, వాళ్ళకి చెప్తే ఎవరు చేయొద్దంట. నేను చేసేది టోటల్ నీ ఫ్యామిలీని ఇరికిస్తా. ట్రాన్సాక్షన్ మీ పాప పేరు మీదకి అని మొదలు పెడుతున్నా. నిన్ను పక్కకు పెడతా, నీ పాప నుండి మొదలు పెట్టి నీ వరకు తెస్తా. ఇది రికార్డ్ పాప చేసుకో. కాదు, కంపెనీ పేరు అది, పాప పేరు కాదు. నీ కంపెనీ పేరా, నీ పేరా, నా పేరా అనేది పక్కకు పెట్టు. అన్న నేను చెప్పింది వింటే బాగుంటుంది నీకు, అన్న వినకపోతే నీ ఇష్టం. అది అన్న అర్థమైందా? నేను నేను ట్రై చేస్తున్నా, నేను మాట్లాడుకు వస్తా. ఉండను నేను. సరేనా, వస్తావా రావా ఈరోజు? అరే మర్చిపో, మస్తు ఉంటాయి, అమౌంట్ ఉంటుంది నీకు. అన్న బండి తీసుకో, ఎయిర్పోర్ట్ లో ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ 3,500-4 వేలు ఉంటది. ఎక్కి పటకి రా. 6-7 గంటలకు నేను గిట ఎస్పీ దగ్గర పోతున్నాం. అన్నతో చెప్పేసిన ఆల్రెడీ. గుర్తుపెట్టుకో ఇదంతా. అన్న 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 కూర్చున్నాక ఫస్ట్ నీ పేరు, మీ పాప పేరు, మీ భార్య పేరు, మధుగాడు, వన్ అక్క, వన్ సిస్టర్, వన్ భరత్, భరత్, శివ, అన్న ఇంకోడు. ఈ 6 మందిని ఇరికిస్తా. ఎట్లాంటి కేసు ఇరికిస్తా అనేది చెప్పా. తయారు చేసిన, నువ్వు తొందరగా వచ్చినవా? సరే రైట్. సత్య గారు నేను ఫోన్ పెట్టేస్తున్నా. ఇంకా అనా 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 ఎందుకు ఏం ఫోన్ పెట్టాడు? సరే తీసుకోండి సార్, ఆయన్నే. ఎందుకు ఫోన్ పెట్టాడు? సరేలే సార్. ఇప్పుడు చేసేదల్లా చేసుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తున్నాం కదా సార్, ఎంతోటి చేస్తున్నాం కదా, ఎన్ని మీరు చేస్తున్నాం. వచ్చేయండి సార్. సరే రమ్మంటున్నాడు సార్. సరే అది ఎయిర్పోర్ట్ కి పోయి వచ్చేసిండి ఆ, నేరుగా. మీరు వస్తానంటే నేను కూడా వస్తాను, ఆయన ఇంటికి పోయి మాట్లాడదాం సార్. ఏం చెప్తాడు ఆయన? సరే ఓకే ఎందుకు ఊరికే ఆయన